కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న పిఎల్ఓలకు, ఆశా వర్కర్లు, ఆర్పీలకు జీతభత్యాలు చెల్లించడం లేదని కంటోన్మెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్న 232 మంది విధులను బహిష్కరించి కంటోన్మెంట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 2023 నుండి ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదని నిరసన వ్యక్తం చేస్తూ కంటోన్మెంట్ కార్యాలయం వద్ద బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఆశా వర్కర్లు, ఆర్పీలు నిరసన గలమెత్తారు. తమకు జీతాలు చెల్లించేంత వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేయమని తేల్చి చెప్పిన బూత్ లెవెల్ ఆఫీసర్స్, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎస్ఐఆర్ కు సంబంధించి తమకు ఎలాంటి మెటీరియల్ కూడా ఇవ్వలేదని, తమ వద్ద ఉన్న వ్యక్తిగత ఫోన్లనే ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. తమ వ్యక్తిగత నెంబర్లకు రాత్రి వేళలో ఫోన్లు వస్తుండటంతో ఇబ్బందులకు గురవుతున్నామన్న బూత్ లెవెల్ మహిళా ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ సీఈఓ ఈ విషయంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా జరిగిన ప్రతి ఎన్నికలలో తమకు కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి సహకరించినప్పటికీ తమ జీతాలు ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులతో పాటు పెండింగ్ జీతభత్యాలు చెల్లిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తామని తేల్చి చెప్పారు. ఏరియా పోతే పబ్లిక్ కూడా రెస్పాండ్ కరెక్ట్ అసలు ఫార్మ్స్ కూడా కరెక్ట్ గా లేవు. అయినా తిరిగి ఇంత వర్క్ చేస్తే రెస్పెక్ట్ లేదు, అమౌంట్ లేదు. అసలు ఎట్లా వర్క్ చేయాలో మీరు చెప్పండి. నేనే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, మీడియా వాళ్ళు మాకు క్వశ్చన్ వేయడం కాదు. నేనే మిమ్మల్ని అడుగుతున్నా సార్, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కదా, మీరు చెప్పండి. మాకు లేడీస్ అయి ఉండి మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇంత వర్క్ చేసి ఈ రోజు కంటోన్మెంట్ 75% లో ఉంది అంటే మా వంతు సహకారం ఎంత ఉంటుందో మీరు చెప్పండి. ఎస్ఐఆర్ వర్క్ కి భాగంగా డైలీ డోర్ టు డోర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ డేటా వాళ్ళకి ఇస్తూ కూడా మాకు ఎలాంటి అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇన్ని ఇయర్స్ నుంచి చేసినా కానీ కూడా ఎన్నిసార్లు మా ఇన్ఛార్జెస్ కి చెప్పినా కానీ కూడా సూపర్వైజర్స్ కి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. మాకు శాలరీస్ రావట్లేదండి, మీరు కొంచెం చూడండి అని. మార్చి నుంచి ఎస్ఐఆర్ వర్క్ కోసం అని మాతో ఒక 5 months నుంచి వర్క్ చేయించుకుంటున్నారు. డైలీ వస్తున్నాం, బోర్డ్ ఆఫీస్కి వచ్చి డేటా ఎంట్రీ అన్ని మ్యాపింగ్ చేస్తున్నాము. 2002 ఓటర్స్ ది మ్యాపింగ్ చేసాము. ఆ శాలరీస్ కూడా మాకు లేవు. మాకు ఎప్పుడు వచ్చినా ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నారు, ఏంటండి నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది, ఫస్ట్కి వస్తుంది, సెకండ్కి వస్తుంది అని చెప్పి ఇయర్లీ శాలరీ బిఎల్ఓస్ కి 12,000. ఆ 12,000 శాలరీ కూడా మాకు రావట్లేదు. ఎస్ఐఆర్ భాగంగా కూడా మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఫోన్స్ కూడా, ట్యాబ్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయలేదు. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు మాకు ఓటర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. టైం లేదు, సందర్భం లేదు. ఓటర్స్ కి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు మమ్మల్ని కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. మా పర్సనల్ నంబర్స్ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ పైన ఇచ్చేశారు. ఒక ఫీమేల్ కి నైట్ 12 o'clock కాల్ వస్తే ఇంట్లో ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఉంది మాకు. లేడీస్ అందరు బిఎల్ఓస్ ఆల్మోస్ట్ 232 బిఎల్ఓస్ ఉన్నారు. వార్డ్ 1 నుంచి వార్డ్ 8 వరకు. అందులో ఆశా వర్కర్స్ ఉన్నారు, ఆర్పీస్ ఉన్నారు. సో మేము కోరుకునే సిఎస్ఆర్తో ఒకటే, పెండింగ్ ఉన్న శాలరీస్ అన్ని రిలీజ్ చేయాలి. మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరికి ఫ్యామిలీస్ ని వదులుకొని మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు ఫీల్డ్ వర్క్ లో ఉంటున్నాము. ఒక్కొక్కసారి ఈవినింగ్ 7, 8 కూడా అవుతుంది. వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలాంటి ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేయట్లేదండి. సెల్ఫ్ గా ఫోన్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మాకు ఎంత ఫోన్ డేటా లేదు, పర్సనల్ డేటాస్ మాకు కొంతమంది ఫోన్స్ కూడా పోయాయి. కానీ ఇక్కడ చిక్కనమేట కంటోన్మెంట్ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. మాతో మాత్రము 3 years 2014 నుంచి వర్క్ చేయించుకుంటున్నారు. శాలరీస్ వరకు అడిగే వరకు మాత్రం దాన్ని స్కిప్ చేస్తున్నారు.